సార్ నీలగిరి గారు ఇక్కడ సార్ ఇక్కడ అక్కడ సార్ కాదు సార్, అసలు నాకు తెలిసినంత వరకు లత్కోర్ లక్ష్మణ్ అనేవాళ్ళు బై బర్త్ ఉండరు, మనకున్న చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి తయారవుతారు. ఒకసారి లత్కోర్ లక్ష్మణ్ లాగా తయారైన వాళ్ళని మనం మార్చలేం, ఎందుకంటే వాళ్ళు ఇంకా అక్కడిలోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మళ్ళీ మార్చలేం. ఒక సినిమా అనేది మీడియం ద్వారా చెప్తున్నప్పుడు, ఒక మంచి మాస్ మీడియం ద్వారా చెప్తున్నప్పుడు హీరో అనేవాడిని ఫైనల్గా మనం మంచిగానే చూపిస్తాం. ఇక్కడ లత్కోర్ లక్ష్మణ్ మంచిగా మిగులుతాడా, లేకపోతే ఇంకెట్లాగూ మార్చలేం కాబట్టి వదిలేస్తాం మనం? సార్ అది మేజర్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఆ క్యారెక్టర్ త్రూ ద్వారా వాడు మారతాడు లేదంటే అలాగే ఉంటాడు అన్న కంటే కూడా నేను బాగా చెప్పదలుచుకుంది ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరు ఉండొద్దు అన్న దాన్ని నేను చెప్పదలుచుకున్నాను. సో ఆ క్యారెక్టర్ ఎండింగ్ వరకు ఏంటంటే ఇప్పుడు ఆ పాయింట్ నేను చెప్పకూడదు, అంటే మారాడు లేదా మారలేదు ఈ పాయింట్ చెప్పకూడదు. సర్కమ్స్టాన్సెస్ గురించి మాట్లాడాను నేను. ఓకే, అంటే ఇప్పుడున్న స్ట్రాటజీలో రోజుకు ఒక కొత్త యాప్లు వచ్చేసి రకరకాలుగా మారుతున్నారు మనుషులు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఫస్ట్ నుంచి దుర్మార్గులు చెడ్డవాళ్ళు కాదు, కానీ ఆ సిస్టమ్ మారుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కానీ వీటి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న ఫ్యామిలీస్, కొద్దిగా మెచ్యూరిటీ ఉన్నోళ్ళు ఎవరైనా మారారండి, కొద్దిగా ఇన్కంప్లీట్గా ఉంటారు కొంతమంది. 50-50గా ఉండేవాళ్ళే ఇట్లాంటి లత్కోర్ లక్ష్మణ్ లాగా మారటానికి ఛాన్సెస్ ఉంటాయి. అవును సార్, దీన్ని అంటే నేను చెప్పదలుచుకున్నదంటే ఒక లేజీ ఒకటి క్రేజీ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లాగా అనుకున్నాను సార్. లేజీగా ఉంటారు, ఈజీ మనీ కోసం ట్రై చేసే ప్రాసెస్ లాగా ట్రై చేస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో లేకపోతే మన ఫ్రెండ్స్ సర్కిల్లో సరౌండింగ్ సర్కిల్లో మనం చాలా నీతులు చెప్తూ ఉన్నాం, పర్సనల్ లైఫ్లో మాత్రం ఇంటికి వస్తే టార్చర్ చూపిస్తాం. అది ఆ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంది సార్, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా. చూసారండి మీరు ఆ క్యారెక్టర్? చాలా చూశాను. సో ఇవన్నిటిని మెన్షన్ చేసుకుంటూ అసలు అంటే తన వేలో తను వెళ్ళే ప్రాసెస్లో తన వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు తన గట్టే ఒక పేక మెడల్ కానీ తన గట్టే ఒక గాల్లో ఆలోచన వల్ల ఒక ఫ్యామిలీ సఫర్ అయ్యే విధానాన్ని కొంచెం ఎంటర్టైన్ వేలో చూపిద్దామనే ఉద్దేశం సార్ అది. కానీ పేకమేడల్ అనేది ఇట్ సెల్ఫ్ కొంచెం నెగిటివ్ టైటిల్. ఆ నెగిటివ్ టైటిల్తోని ప్రేక్షకులకు ముందుకు రావాలని చెప్పేసి అనుకుంటే, ఇందాక యాంకర్ మాట్లాడుతూ ఒక బలగం టైప్ ఆఫ్ కాంటెంట్ ఉందని చెప్పడం ఎంతో బాధ్యతతో కూడింది. అసలు ఆ టైటిల్ కన్నా దీనికి ఎటువంటి సంబంధం ఉంది, ఎలాంటి రిలేషన్ ఉంది? సో ఈ సినిమా సార్ ఇది బేసిక్గా ఇప్పుడు పేకమేడల్ అంటే మీ జనరల్గా గాల్లో మేడల్ అనేది అర్థం. సో నా ఉద్దేశం ఏంటంటే ఇది కథ డిసైడ్ చేసిన టైటిల్ ఇది. ఇప్పుడు నేను ఏదో క్రేజీగా ఇప్పుడు థియేటర్కి రప్పించడం కోసం వాంటెడ్గా హీరోయిన్ పేరో లేకపోతే హీరో పేరో పెట్టి ఏదో జిమ్మిక్ చేయాలని ఉద్దేశం కాదు. నా ట్రైలర్ కూడా నేను సినిమాలో ఏం చెప్పదలుచుకుంటున్నాను, నా అప్రోచ్ ఏంటి అన్నది కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలాగే చేద్దాం. రాకేశ్వరయ్య గారు చాలా తెలివిగా ఈ సినిమాలో నేను నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను చేయకూడదని చెప్పి పాపం అమాయకంగా తమిళ నుంచి వినోదం తీసుకొచ్చారా, లేకపోతే మీరు చేయడానికి కుదరలేదా? సార్ ఫ్రాంక్లీ సార్ నాకేంటంటే ఇది అలా లేదు సార్, అలా లేదు. నెగిటివ్ వెళ్ళి ఇంక్లైన్డ్ ఫిలిం అని అలా ఏం లేదు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన మొత్తం నేను నెగిటివ్ రోల్స్. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్గా ఏమైనా ఉంటే నేను చాలా స్ట్రాంగ్గా కోర్ ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే చేయాలనే ఉంది నాకు. సో అది కాదు, వినోద్ అంతా చేయలేరని బెటర్ యాక్టర్ కావాలని. దీనికి డెఫినెట్గా బెటర్ యాక్టర్ కావాలి. అండ్ ఇప్పుడు నేనైతే ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ అంటే మీకంటే వినోద్ బెటర్ యాక్టర్ అనేది మీ ఫీలింగా? డెఫినెట్గా ఈ సినిమాలో అయితే సార్, ఈ సినిమా నేను చేసుకుంటే వినోద్ కంపేర్ చేసుకుంటే సార్ వినోద్ ఫార్ బెటర్. యా, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.